ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 1 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు, అలాగే 43వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. వ్యాఖ్యానాంశం: భయపడకము, నీవు నా సొత్తు. వ్యాఖ్యానాంశం: భయపడకము, నీవు నా సొత్తు. వ్యాఖ్యానం: లేఖనములలోని ప్రతి భాగము ద్వారా పరిశుద్ధాత్ముడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నాడో గ్రహించటం చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకించి ప్రవక్తలు రాసిన వాటిని వివరించుటలో అనేకులు పొరపాటు పడుచున్నారు. కారణమేమంటే, వీరు యూదా జనాంగమును గూర్చి చెప్పబడిన విషయములను సంఘమునకు అన్వయిస్తూ ఉన్నారు. అయితే ఈ అధ్యాయములన్నిటిలో కేవలము ఇశ్రాయేలు గూర్చి మరియు వారి మెస్సయను గూర్చి మాత్రమే చెప్పబడింది. అయితే ఇవి నేరుగా క్రైస్తవునికి వర్తించవు అన్న కారణమును చూపించి ఈ వచన భాగములను మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని బిడ్డలు అనేక పర్యాయములు వినిన ఈ మాటలను హృదయములో తలపోసుకొని వాటిని హత్తుకున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 వచనం, అలాగే 2వ వచనంలో రాయబడిన ఈ మాటలు ఒక్కసారి విందాం. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇటువంటి హృదయాన్ని హత్తుకొని అనేక మాటలు వీటిలో ఉన్నాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన దానియేలు యొక్క 3 స్నేహితుల అనుభవం కూడా ఇదే కదా. ఒకవేళ మనము కూడా అగ్ని వంటి పరీక్షల ద్వారా వెళ్ళవలసి వస్తే అక్కడ మనము ఎప్పుడూ ఒంటరి వారము కాదని, ప్రభువు తన సన్నిధిని మనతో ఉంచుతానని వాగ్దానమిచ్చాడని గుర్తు చేసుకుందాం. అగ్నిగుండము వంటి ఈ పరిస్థితులు క్రీస్తు తన వారిని కలుసుకొనుటకు ఏర్పరచిన ప్రత్యేక పరిస్థితులని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. భయపడకము. ఇది ఎంతో చిన్న మాట, మనకు సుపరిచితమైన మాట. మన బాధలను, తొందరపాటులను అర్థము చేసుకునే ఆయన మన యొద్దకు వచ్చి మనకు ధైర్యము చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 13, 14 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం నుంచి ఈ సందర్భంలో చదివితే భయపడకము అనే మాట అనేకసార్లు వస్తున్నట్లు మనం గమనించగలం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.